రైట్ చూస్తున్నాం కదా. అంటే ప్రతి శిల, ప్రతి ప్రదేశం కూడా ప్రకృతి ఎంత అందంగా చెక్కిందనేది. అంటే ఎవరు ఏ దృష్టితో, ఎవరు ఎలా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాయలసీమలో ఉన్నటువంటి రాళ్ళు అంత అద్భుతమైనవి అంటూ కూడా చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మనం చూసాం విష్ణుమూర్తి అవతారం, అదేవిధంగా అక్కడ ఏదైతే వినాయకుడి రూపం కూడా. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి ఎంట్రెన్స్లో ఆంజనేయ స్వామి రూపంలో అక్కడ ఇంత పెద్ద శిల ఏ విధంగా ప్రకృతి చెక్కిందో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆంజనేయ స్వామి కొద్దిమందికి ఆంజనేయ స్వామిలా, ఇంకొద్ది మందికి ఇక్కడ నరసింహస్వామిలా ఈ విగ్రహం కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఇది కనిపిస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశం నిజంగా. సో దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో ఇప్పటికే ఈ ప్రదేశంలో చాలామంది వచ్చి గోడలపైన రాయడాలు, సో ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి సృష్టించే ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి వారు ఇక్కడికి రావద్దు. ఒకవేళ వస్తే ఇలా రాయకుండా ఉంటే బాగుంటుంది. ఈ చరిత్రను, ఈ జ్ఞాపకాలను, ఈ మన ఆనవాళ్లను ప్రతి ఒక్కరికి మనం అందించాలి. సో చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే ప్రతి శిల కూడా ఒక కథ చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.